వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేబినెట్ ప్రక్షాళన సిగమొదలైంది. ఇది కేవలం మంత్రుల మార్పు మాత్రమే కాదు. 2029 ఎన్నికల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేస్తున్న మాస్టర్ ప్లాన్. నారా లోకేష్ యువమార్గ్, పవన్ కళ్యాణ్ వ్యూహాలు, బాబు అడ్మినిస్ట్రేషన్ స్పీడ్ కలగలిసి ఈసారి మంత్రివర్గం సరికొత్తగా ముస్తాబు కానుంది. ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి కేబినెట్ ప్రక్షాళనపైనే నెలకొంది. సీఎం చంద్రబాబు నాయుడు ఈ మార్పులను కేవలం పాలనాపరమైన ప్రక్రియగా మాత్రమే చూడటం లేదు. రాబోయే 2029 ఎన్నికల కోసం ఇప్పుడే బలమైన పునాది వేయాలని ఆయన భావిస్తున్నారు. ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం ఈ మార్పుల వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం. అందుకే ఈసారి కేబినెట్ కూర్పులో అనేక ఆసక్తికర మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది. సీనియర్ల అనుభవం, యువత ఉత్సాహం మధ్య సమతుల్యతను సాధించాలని బాబు ప్లాన్ చేస్తున్నారు. కేవలం గెలుపు గుర్రాలకే కాకుండా పార్టీ పట్ల విధేయతగా ఉన్న వారికి కూడా ప్రాధాన్యత దక్కనుంది. అడ్మినిస్ట్రేషన్ లో తన మార్కు వేగం పెంచాలని చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారు. ప్రతి నిర్ణయం వెనుక లోతైన రాజకీయ విశ్లేషణ, భవిష్యత్ అవసరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు పాలన, ఇటు రాజకీయం రెండింటినీ సమన్వయం చేసేలా ఈ అడుగులు పడుతున్నాయి. ఈ ప్రక్షాళన తర్వాత ప్రభుత్వం మరింత దూకుడుగా ముందుకు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ కేబినెట్ ప్రక్షాళనలో నారా లోకేష్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. యువతకు పెద్దపీట వేయాలన్న లోకేష్ ఆలోచనలకు చంద్రబాబు కూడా పచ్చజెండా ఊపినట్లు సమాచారం. సీనియర్ మంత్రులను పార్టీ బాధ్యతలకు పరిమితం చేసి చురుకైన యువ నేతలను మంత్రివర్గంలోకి తీసుకోవాలని యోచిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వంలో కొత్త ఉత్సాహం రావడమే కాకుండా నిర్ణయాల అమల్లో వేగం పెరుగుతుందని ఆశిస్తున్నారు. లోకేష్ తన పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమైన నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. కేబినెట్ లో యువ రక్తం ఉంటేనే భవిష్యత్తు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలమని పార్టీ భావిస్తోంది. పనితీరు ఆధారంగానే పదవులు ఉండాలన్న నిబంధనలను లోకేష్ గట్టిగా అమలు చేయాలని చూస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో క్షేత్రస్థాయిలో యాక్టివ్ గా ఉన్న నేతలకు ఈసారి లక్ చిక్కే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో పార్టీ నాయకత్వాన్ని భుజాన వేసుకునే సామర్థ్యం ఉన్నవారిని గుర్తించి కేబినెట్ లో చోటు కల్పిస్తున్నారు. యువత ప్రాతినిధ్యం పెరగటం వల్ల పాలనలో నూతన ఆవిష్కరణలు వస్తాయని కూటమి నమ్ముతోంది. ఈ మార్పులు టీడీపీ భవిష్యత్తు నాయకత్వానికి దిక్సూచిగా మారనున్నాయి. కూటమి ధర్మాన్ని పాటిస్తూ జనసేన పార్టీ కూడా ఈసారి ప్రాధాన్యత పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుని మంత్రివర్గంలో మార్పులు చేయనున్నారు. జనసేన తరపున అదనంగా మరో కేబినెట్ బెర్త్ దక్కే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. పవన్ కళ్యాణ్ తన పార్టీ మంత్రుల పనితీరుపై ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. పార్టీకి, ప్రభుత్వానికి ప్లస్ అయ్యే నేతలను మాత్రమే ఆయన సిఫార్సు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయాల్లో జనసేన ముద్ర బలంగా ఉండాలని పవన్ భావిస్తున్నారు. అందుకే అడ్మినిస్ట్రేషన్ పై పట్టు ఉన్న నేతలకు తన కోటాలో ప్రాధాన్యత ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తలకు భరోసా ఇచ్చేలా ఈ ఎంపికలు ఉండబోతున్నాయి. అటు టీడీపీతో సమన్వయం చేసుకుంటూనే తన పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకునేలా పవన్ అడుగులు వేస్తున్నారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని జనసేన తన కేబినెట్ కూర్పును సెట్ చేస్తోంది. కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం కావడానికి జనసేన నేతల భాగస్వామ్యం కీలకం కానుంది. కేబినెట్ విస్తరణలో సామాజిక సమీకరణాలకు, ప్రాంతీయ సమతుల్యతకు చంద్రబాబు పెద్దపీట వేయనున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఉన్న రాజకీయ అసమతుల్యతను సరిదిద్దాలని బాబు భావిస్తున్నారు. ఇప్పటివరకు తగిన ప్రాధాన్యత దక్కని సామాజిక వర్గాలకు ఈ ప్రక్షాళనలో అవకాశం కల్పించనున్నారు. సామాజిక న్యాయం పాటిస్తూనే అడ్మినిస్ట్రేటివ్ సామర్థ్యం ఉన్న నేతలను ఎంపిక చేస్తున్నారు. జిల్లా వారీగా సమీకరణాలను బేరీజు వేసి ప్రతి ప్రాంతానికి సమాన ప్రాతినిధ్యం ఉండేలా చూస్తున్నారు. దీనివల్ల వచ్చే ఎన్నికల్లో అన్ని వర్గాల మద్దతు కూడగట్టవచ్చని బాబు ఆలోచనగా ఉంది. వెనకబడిన వర్గాలకు కేబినెట్ లో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. సామాజిక సమతుల్యత దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే కొత్త వారికి ఛాన్స్ ఇస్తున్నారు. ప్రాంతీయంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించగల నేతలను గుర్తించారు. రాజకీయంగా ప్రాముఖ్యత ఉన్న జిల్లాలకు ఈసారి కేబినెట్ లో మెరుగైన స్థానం లభించనుంది. ఈ నిర్ణయాల ద్వారా అన్ని వర్గాల ప్రజల్లో ప్రభుత్వానికి సానుకూలత పెరుగుతుందని ఆశిస్తున్నారు.
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు వద్ద ఇప్పటికే పూర్తి స్థాయి నివేదికలు సిద్ధంగా ఉన్నాయి. ప్రతి మంత్రికి 1, 2, 3 అంటూ రేటింగ్ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. కేవలం పదవిలో ఉంటే సరిపోదు, ప్రజల్లోనూ శాఖల్లోనూ పట్టు ఉండాలని బాబు స్పష్టం చేశారు. ఐఏఎస్ అధికారులపై పట్టు సాధించలేని, శాఖాపరమైన అవగాహన లేని వారికి ఉద్వాసన తప్పేలా లేదు. వివాదాల్లో చిక్కుకున్న వారు, ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకున్న మంత్రులను పక్కన పెట్టాలని బాబు డిసైడ్ అయ్యారు. పక్షపాతం లేకుండా కేవలం రిపోర్ట్ కార్డు ఆధారంగానే ఈ మార్పులు ఉండబోతున్నాయి. పనితీరు మెరుగ్గా ఉన్న వారికి పదోన్నతులు లేదా కీలక శాఖలు దక్కే ఛాన్స్ ఉంది. ప్రతి 3 నెలలకు ఒకసారి మంత్రుల పనితీరును సమీక్షించే విధానాన్ని సీఎం కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ ప్రక్షాళన మంత్రుల్లో జవాబుదారీతనాన్ని పెంచుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సమర్థులైన నేతలకు మాత్రమే కేబినెట్ లో స్థానం ఉంటుందని ఈ నిర్ణయం ద్వారా సంకేతాలు పంపిస్తున్నారు. తదుపరి ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనే సందేశాన్ని దీని ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ కేబినెట్ మార్పులు చాలా కీలకం కానున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీని ఉరకలెత్తించే చురుకైన నేతలకు మంత్రి పదవులు దక్కనున్నాయి. ఎన్నికల మేనేజ్మెంట్ లో అనుభవం ఉన్నవారిని, ప్రజల్లో ఇమేజ్ ఉన్నవారిని బాబు ఎంపిక చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం సాధించడమే లక్ష్యంగా ఈ కూర్పు జరగబోతోంది. మంత్రులు తమ జిల్లాల్లో పార్టీని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకోవాల్సి ఉంటుంది. నియోజకవర్గాల్లో పట్టున్న నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపాలని చూస్తున్నారు. ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్న నేతలు కేబినెట్ లో ఉంటే ప్రభుత్వ పథకాలు వేగంగా చేరతాయని బాబు నమ్ముతున్నారు. ఓటర్లను ఆకర్షించగల వాగ్దాటి, వ్యూహాలు ఉన్నవారికి ఈసారి ప్రాధాన్యత లభిస్తుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ వంటివని కూటమి భావిస్తోంది. అందుకే అభ్యర్థుల ఎంపికలో, కేబినెట్ ప్రక్షాళనలో ఎక్కడా రాజీ పడకుండా నిర్ణయించారు. ఈ మార్పుల ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నారు. కేబినెట్ ప్రక్షాళనలో భాగంగా కొందరు సీనియర్ మంత్రులకు బాధ్యతల మార్పిడి తప్పేలా లేదు. సీనియర్లను మంత్రివర్గం నుంచి పక్కన పెట్టి వారికి పార్టీ సంస్థాగత బాధ్యతలు అప్పగించాలని సీఎం యోచిస్తున్నారు. అనుభవం ఉన్న నేతలు పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించగలరని ఆయన భావన. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో పార్టీని సమన్వయం చేసేందుకు సమర్థులైన నేతలు అవసరం. అందుకే కొందరిని నిర్మోహమాటంగా కేబినెట్ నుంచి తప్పించి పార్టీ వర్కింగ్ బాధ్యతలు ఇవ్వనున్నారు. ఇది వారిని తగ్గించటం కాదు, పార్టీ భవిష్యత్తు కోసం చేస్తున్న సర్దుబాటు అని అధిష్టానం చెబుతోంది. సీనియర్ల సలహాలు, సూచనలు ప్రభుత్వానికి ఎప్పుడూ అవసరమేనని సీఎం నమ్ముతున్నారు. అయితే పాలనలో వేగం పెంచడానికి యువతకు అవకాశం ఇవ్వాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెబుతున్నారు. కొందరు సీనియర్ నేతలు కూడా స్వచ్ఛందంగా పార్టీ బాధ్యతలకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దీనివల్ల పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ వ్యూహాత్మక మార్పులు పార్టీని అన్ని రకాలుగా బలోపేతం చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి అత్యంత కఠినంగా, నిర్మోహమాటంగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేలా వ్యవహరించే నేతలకు ఈసారి మంత్రివర్గంలో చోటు ఉండదు. అధికారాలను సమన్వయం చేసుకోగల పాలనలో వెనకబడిన వారికి చెక్ పెట్టాలని బాబు నిర్ణయించుకున్నారు. తన మార్క్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే ఆయన ఏకైక లక్ష్యం. ఈ ప్రక్షాళన తర్వాత ప్రతి శాఖలోనూ విప్లవాత్మక మార్పులు వచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. అవినీతికి తావు లేకుండా పారదర్శకమైన పాలన అందించే వారికే పెద్దపీట వేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వ్యక్తిగత రాజకీయాలను పక్కన పెట్టాలని మంత్రులకు ఇప్పటికే సూచించారు. కూటమి ప్రభుత్వ ఇమేజ్ ను పెంచే దిశగా ఈ అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ మార్పుల తర్వాత ప్రభుత్వంలో కొత్త జోష్ వస్తుందని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి చంద్రబాబు తన చాణక్యంతో ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నారు. ఈ కేబినెట్ ప్రక్షాళన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే దిశగా సాగుతోందని చెప్పవచ్చు. మొత్తానికి చంద్రబాబు తన మార్క్ వ్యూహాలతో కేబినెట్ ను సర్వం సిద్ధం చేస్తున్నారు. అనుభవం, వేగం, సామాజిక సమీకరణాల కలయికతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మరి ఈ కొత్త టీం రాబోయే ఎన్నికల్లో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాలి.